నమస్కారం. కోపం అనేటువంటి ఒక భయంకరమైన విషయం. ఎట్లాగంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తజ్జం సుమతి. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాం ఈ పద్యం సుమతి శతకంలో. శత్రువు ఎవరు అంటే తన కోపమే శత్రువు అంటున్నారు. రెండు రకాలుగా ఇది శరీరంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది కోపం. కొన్ని రకాల పదార్థాలు స్రావాలను తయారు చేస్తుంది, వాటి వల్ల శక్తి క్షీణత జరుగుతుంది. రెండోది అండి, మన మాటలలో ఎదుటి వాళ్ళు హర్ట్ అయితే వాళ్ళు ఎవరికి కూర్చోరు కదా, వాళ్ళు కూడా వాళ్ళకి చేతైన ప్రతిక్రియ వాళ్ళు చేయాలని చూస్తూ ఉంటారు. అందువల్ల ఎప్పుడు మనం అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. వాళ్ళు తిరిగి మనకు అన్నారనుకోండి, అది కూడా బాధ కలిగజేస్తాయి. అందుకోసం కోపాన్ని తగ్గించుకోవాలి. మేము ఉప్పు కారం తినటం లేదా అని అంటూ ఉంటారు మనుషులు. కానీ కోపమే రావటం అంటే కాస్త ఉప్పు కారాలు తగ్గించుకున్నా తప్పులేదు. ఎందుకంటే మనం శాంతంగా ఉంటే అది మనకి రక్షణగా ఉంటుంది, ప్రశాంతత అనేటటువంటి అనమాట. వీళ్ళంతవరకు కోపాన్ని ప్రదర్శించాలి. ఎంతవరకు ఉండాలంటే పెదాల వరకే ఉండాలి కోపం. గుండెల దాకా, హృదయం దాకా తీసుకెళ్ళకూడదు. పెదాల మీద కోపం ప్రదర్శించి మనం కంట్రోల్ చేస్తాం చిన్నపిల్లలు అట్లాంటి వాళ్ళని. ప్రదర్శన ఉండాలి తప్ప దాని లోతులకు తీసుకెళ్తే నష్టం కలిగజేస్తుంది. అందుకోసం మనం ప్రయత్నపూర్వకంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అదే మనకి రక్ష. తన కోపం తన శత్రువు, తన శాంతం రక్ష.